ఒకే ఒక్క పాపముంది. మనం ఎప్పుడైతే మన ఆలోచనలను, మన శరీరాన్ని, మన మనోవికారాలను గమనించకుండా, పరిశీలించకుండా, అవేర్‌గా లేకుండా వాటి మీద జీవితాన్ని సాగిస్తూ ఉంటామో, అది పెద్ద పాపం అని తెలుసుకున్నాం కదా! అలాగే ఒకే ఒక్క సద్గుణం, సుగుణం, మంచి గుణం ఉంది. అదేమిటి? మనం ఏమైనా చేస్తూ ఉన్నప్పుడు, ఏ పని చేస్తూ ఉన్నప్పుడైనా పూర్తి చురుగ్గా, అవేర్‌గా గమనిస్తూ, స్పృహలో ఉండి ఆ పని చేయటమే సద్గుణం, మంచి గుణం. దీన్నే గుర్జీఫ్ తనని తాను గుర్తుంచుకోవడం అని అంటారు. బుద్ధుడు సరైన, పూర్తయిన మనసుతో ఉండటం అంటారు. జిడ్డు కృష్ణమూర్తి గారు దీన్నే జాగృతి అంటారు. కబీర్ దీన్ని సురతి అంటారు. అంటే అక్కడ ఉండటమే, ఆ ప్రస్తుత క్షణంలో ఉండటమే. అదొక్కటే కదా మనకు కావాల్సింది. ఇంకేమీ అక్కర్లేదు.